నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓటమికి గల కారణాలు కానీ అసలు ఏం జరిగింది వైసీపీలో అనేటువంటి విషయంపై సీనియర్స్ అంతా ఒక్కొక్కళ్ళు నోరెప్పుతున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఏవో 100 కారణాలు అంటారు. ఆ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ మంత్రిగా చేసినటువంటి ఆయన ఖచ్చితంగా పొత్తుల విషయంలో జగన్ గారు ఆలోచించి ఉండాల్సింది అంటారు. అండ్ మరొక ఎమ్మెల్యే రాచమల్లు గారు ఏమంటారంటే అతి మంచితనం చాలా తప్పు, ప్రతి ఒక్కరిని నమ్మడంగానే మంచితనంతో వెళ్ళిపోవడం వల్ల ఓ కొంత ఫ్లాప్ అయింది వైసీపీ అనేది ఆయన వాదన. అంటే మరి వీళ్ళందరూ పరిపాలనలో ఉండగా లేకపోతే ఎన్నికలకు వెళుతున్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే, అంటే అప్పుడు జగన్ గారు ఏమైనా అంత ఫ్రీడమ్ ఇవ్వలేదా వాళ్ళకి? ఏం జరిగింది అసలు? ఎందుకని అంటే ఒక్కొక్కళ్ళుగా ఇప్పుడు వచ్చి నోరు ఇప్పడం వెనక ఈసారైనా చాలా తప్పులు తెలుసుకుని జగన్ గారు వెళ్ళేది ముందుకెళ్ళడం అనేది ఒక మంచి బాటలో వెళ్తారని అనుకోవచ్చా? వీళ్ళ విమర్శలు ఎలా చూడొచ్చు? అది విమర్శల కన్నా ఇప్పుడు రాచమల్లి ప్రసాద్ గారు ఉన్నారు. వాట్ ఈ సెడ్ వాజ్ 100% రైట్. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. 100 కారణాలు అంటే ఆయన ఒక సీనియారిటీలో 100 కారణాలు ప్రతిదీ కారణం కింద చూపించుకోవచ్చు. బట్ ఈ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మెచ్యూరిటీ రోజు కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు కాదండి, పొత్తుల విషయంలో కొంచెం ఆలోచించి వెళ్ళాలి. బీజేపీతో పొత్తు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన? సేమ్ మన సుజనా చౌదరి సీఎం రమేష్ బ్యాచ్ కింద చూడాలి. జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం బీజేపీతో పొత్తు దగ్గర పేకల మీదకి వస్తే విజయసాయి రెడ్డి లేటో వదులుకోవడానికి వెనక ముందు ఆడలేదు. ఈయనంత 2 విషయాలు మీకు చెప్తా. ఒక మనిషి ఫైటింగ్ ఎబిలిటీ ఎలా ఉంటుందంటే, ఐ విల్ ఓన్లీ ఫైట్ ఫర్ మై సెల్ఫ్ అన్నది ఒకటి ఉంటుంది. ఐ విల్ ఫైట్ ఫర్ ఎ కాజ్ అట్ ద స్టేక్ ఆఫ్ స్టేట్. నేను 100 సార్లు చెప్తున్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక ఈల్డ్ అయ్యి దేహి నేను అధికారమే పరమావధి అనుకుంటే ఈ చంద్రబాబు గారిలాగా పవన్ కళ్యాణ్ గారిలాగా బీజేపీలాగా పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళడం మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అతనికి అసలు వీళ్ళలాగా దేహేని దేబరిలోంచక్కర్లేదు. ఆయనకి ఒరిజినల్గా వచ్చిన ఆఫరే క్యాబినెట్ ఇస్తాం మాతో రండి అని. అక్కడ జరిగింది ఏంటంటే, బాగుంది అన్నీ బాగుంటాయి అన్నీ, అది కాదు కారణం. మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఎప్పుడైనా సరే పవర్ సెంటర్స్ ఇటు నుంచి ఇటు మారుతాయి. పిల్లి పిల్లలు మార్చినట్టు. నెల్లూరులో డబ్బులు పెట్టే వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? తెలుగుదేశంలో ఉన్నారు కదా. అలా ప్రకాశంలో డబ్బులు పెట్టి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఏంటంటే ఆ గొడుగు కట్టుకుని పోయిన వాళ్ళే కదా. మీరు ఏ జిల్లాలో తీసుకోండి, పోయిన వాళ్ళకి పొల్ల ఉన్నది గట్టి. ఉన్నదాంతో గట్టి చేసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీ. గట్టి అవుతుందా లేదా అనేది 29 సమాధానం చెప్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు స్వార్థ ప్రయోజనాలను కొన్ని ఉంటాయి. అంటే అధికారమే పరమావధి, అది అవునా కాదా అన్నది రాచమల్లు ప్రసాద్ గారి ప్రాస్పెక్ట్లో మనం ఆడదాం. రాచమల్లు ప్రసాద్ ఇంటర్వ్యూ మీరు రాజ్యాంతం గమనిస్తే ఆయన మాడిన మాటలు గవర్నెన్స్ అండ్ డెలివరబుల్స్ చాలా విషయాలు మాట్లాడుతూ ఇది కూడా చెప్పారు. ఇప్పుడు ఇందరు ఇన్ని మాట్లాడుతున్నారు. అసలు దరిద్రం ఏంటంటే ఐప్యాక్ అనే బుర్ర తక్కువ వెధవలు, సన్నాసి వెధవ వాడే రిషిగాడు. నేను సింగులర్లతో చెప్తున్నాను. నేను ఈ రోజు దాకా కూడా ప్రశాంత్ కిషోర్ గాని కానీ రాబిన్ శర్మ కానీ ఈ రిషి లాంటి పనికిమాలిన వెధవలను ఉండైనా సరే స్ట్రాటజిస్టులు అన్న నేను సింగులర్లతోనే మాడతాను. నాకు మామటం లేదు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యం అనే మొనాటమీని బ్రేక్ చేయడానికి వచ్చిన సన్నాసులు వీళ్ళు. అప్పుడే రెడ్ బుక్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం అనే పనికిమాలిన మాటలు వినపడుతుంది. మరి ఇలాంటి స్ట్రాటజీ చెప్పేవాళ్ళంతా కూడా ఎందుకు పనికిరాని వేదవులు గెలిచినప్పుడు వెనకాల లేరంటారా? సార్ మీకు ఒకటి చెప్తున్నాను, గాలివాటలు ఉడక్కోవాలి. గెలుపు అన్నదంటే 151, ఓటమి అంటే 11. బీజేపీ గేడి ఉండేది మాకు చిన్నప్పుడు. చదువుకుంటే 10% వచ్చాయనుకోండి 60 మార్కులు గ్యారంటీ. అంతకన్నా పెరిగేవి కాదు మాకు. అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది మాకు. అర్రే మనం బీజేపీ గేడి చదివాం కాబట్టి 60రా, లేదంటే 80, 90 ఇప్పుడు వచ్చిన పిల్లలాగా వచ్చింది. చదువు పందా మారితే అలాగే మనం కూడా రాజకీయ నేపథ్యాలు మనం ఎప్పుడైతే మార్చుకుంటున్నామో మన బతుకులు ఇలాగే ఉంటాయి. గాలి వదిన బుడగలాగా ఎంత తరచుమని పిన్ని చెట్టు పొడితే అయినట్టుగానే ఉంటున్నాయి. మీకు ఇదే మాట చెప్తున్నా. తెలుగుదేశం కూడా 105, 106 స్థానాలతో గెలిచింది. టక్కన 23 పడిపోయింది. డ్రాస్టిక్ ఫాల్సే ఉంటున్నాయి. అలాగే రాబిన్ శర్మ గారు ఏం నడిచింది తప్పేలాగాడు. ఎందుకు పని ఫస్ట్ సన్నాసి బ్యాచ్ ఫ్రమ్ యూజ్లెస్ ఫెలో ప్రశాంత్ కిషోర్ గారి ఆడే. మీకు ఇంకో మాట చెప్తున్నాను, ఆడు నిజంగా అంత తీసిమార్కాని గడైతే ప్రశాంత్ కిషోర్ గారు ఆడ పార్టీ ఆడి నిలబెట్టుకుని ఓ సీటు కూడా వెళ్ళడా. దాంట్లో ఆడు పవన్ కళ్యాణ్ గడ పెద్ద వీడు మాత్రం చెప్పినవన్నిటికీ అద్భుతాలు జరిగిపోయి పరిమళత్వంలో వచ్చేస్తున్నాయి, వికసించేస్తున్నాయని దేశం అంతా చెప్తుంటే ఎనీవాడు కాదు. ఢిల్లీ స్థాయిలో మరి మోడీని గట్టెక్కించింది, మోడీని గద్దెనెక్కించింది. మరి వీళ్ళే తర్వాత ఎందుకు గద్దె దగ్గర రాని ఒక కాలుతో తిన్నారాన్ని? అది
స్ట్రాటజీస్ అవి. అరే మరి అదే స్ట్రాటజీ నీ దగ్గర లేవని అర్థం. ఓకే. ఇదే స్ట్రాటజీ లేడు ఉంటే నేను ఏమో బాబాయ్ నా వల్ల కాదు ఇవన్నీ మోసిస్తే నేను పార్టీ పెట్టానని ఎందుకు చెప్తుండే? వాడు వచ్చేప్పుడు కాలేజీ పెట్టాడంటే ఫస్ట్ చెప్పేది ఏంటి? ఆడి దగ్గర నుంచి వచ్చిన కుక్కమూత బిందెలు పరిరక్షించుకోవడం కోసమే. ఇక్కడ ఋషిగాడు వాడికి ఇచ్చిన టాస్కే ఈయన తగలెట్టమని. అది చెప్పిన మాటలు ఏంటో చెప్పనా ఎమ్మెల్యేలకి? నేను చెప్తాను, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. జగన్మోహన్ రెడ్డికి నాయకులు అంటే నిన్ను మోసం చేయడానికే ఉంటారు, కార్యకర్తలు మనకు అక్కర్లే. అది చాలా దెబ్బతీసింది. నాయకులు కార్యకర్తలు అక్కర్ లేకుండా రాజకీయం చేద్దాం, సింపుల్. వాలంటీర్స్ ఉన్నారు కదా, నువ్వు డెలివరబుల్స్, అదే రాజమౌళి మాట్లాడింది, డెలివరబుల్స్ ఇప్పుడు 100%, స్ట్రైక్ రేట్ 98% ఇచ్చాడు నవరత్నాలు. అవుట్కమ్ 11. నాయకుడు రోలేది, కార్యకర్తలు రోలేది. ఇవి లేనప్పుడు చేసే రాజకీయ విన్యాసాలకి అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అయింది. ఇప్పటికైనా గుర్తెరిగారా జగన్మోహన్? అందుకే తల్లి తగిలిస్తారు కదా పనికి మళ్ళీ అదన్నీ. ఇప్పుడు లేడా దరిద్రుడు ఏం నడిచేం లేదు. ఓకే. మీకు ఎప్పుడైతే ఉంటుందో పని అప్పుడు ఏమవుతుంది? ఫోకస్. లీడర్ అవడు, వీడి టాస్క్ ఏంటి, వీడు ఏం చేస్తాడు, వీడి వెనకాల క్యాటర్ ఏది, చాలా ఉంటాయి. మీకు మాట చెప్తా సార్, ఆద్యంతో 40 సంవత్సరాల పార్టీ అనుభవం ఉంది. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు తెలుసు కదా, సర్పంచుల సంఘం చైర్మన్. వైఎస్ఆర్సీపీకి ఏదేది ఎంతమంది గెలిచారు, ఎంత ఉంది. ఏమీ లేనప్పుడు ఆయన చేసినంత అడవాడు ఎవరికైనా చేశారా? పంచాయతీ నిధులు ఏవి, సర్పంచులకి అన్యాయం అయిపోయింది, ఓ రోజు గొల్లే ఆయన. వీళ్ళ దగ్గర ఆలపాటి గారే కదా, ఆలపాటి కాదు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వివి రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే ఓకే. నిజంగా చెప్తున్నాను, పార్టీ ఎప్పుడైతే అనుబంధ సంఘాలకి వీటికి ఎప్పుడైతే ఫోకస్ మోర్ అండ్ మోర్ ఇస్తుందో ఇట్ డెఫినెట్లీ మేక్ సౌండ్స్. ఇప్పుడు ఇంతమంది సర్పంచులు ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉంది వైఎస్ఆర్సీపీ, వాళ్ళకి లీడ్ చేసి వాడేవాడు. అదే తెలుగుదేశంలో గ్రాస్ రూట్ లెవెల్లో 24/7 యాక్టివిటీ. ఇప్పుడు దానికి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఇద్దరు సర్పంచులు, తెలుగుదేశం వాడు ఓడిపోయాడు, గెలిచిన వైఎస్ఆర్సీపీ సర్పంచ్. ఏమరా నీకు 10 రూపాయలు కూడా లేవట్టుగా చేతిలో, మా టైంలో అయితే మాకు వండివరా, ఇలా చేసావు అలా చేసావు, నువ్వు ఇది కూడా చేయలేకపోతున్నావు, గెలిపించి ఏం లాభం రా అని రోజు అడిగిన నిరసనలు. వాడికి సపోర్ట్ లేదు, సపోర్ట్ లేదు. వీడి సర్పంచ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలిసి అంత యాక్సెస్ ఉందా? ఈ దైతుకోటి ఋషిగడ్ వలన అలాంటి యాక్సెస్ కూడా లేదు అట్లీస్ట్. అదే సంఘానికి అధ్యక్షుడు ఉన్నాడు అనుకోండి, ఏమైందను వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంది పరిస్థితి. అట్లీస్ట్ ఐస్ బ్రేకింగ్ ఉంది కదా. ఇవి చిన్న చిన్న టిప్లు మాట చెప్తున్నా. సో ఇక్కడ మీకు వీడు మొత్తం సిస్టమ్ని డిస్బ్యాండ్ చేసేసాడు, పార్టీ నిర్మాణం జరగకుండా మిషన్ అది. అందుకే వాళ్ళు ఎంత ధైర్యంగా ఒక్కసారి ఫ్లూక్లో గెలిచావు, ఈసారి గెలిచొద్దాం ఎందుకు? వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు మొత్తం పార్టీని. వాళ్ళు మళ్ళీ పునర్నిర్మాణం పక్క ఫోకస్ చేసే అంత సామర్థ్యాన్ని పెంచారు జగన్మోహన్ రెడ్డికి. ఈ మధ్యలో అరెస్టు, అలావడి, అలజడి, లేని పెళ్లికి బాజాలు కొడుతూ ప్రతిదానికి కేసు, అమ్మ చచ్చిపోయారు, మోసం చేసేసాడు, దోచేసాడు అని ప్రోపగాండా. అమ్మ ఇది చెరువురా, దీంట్లో కెరటాలు ఉండవరా అంటే 2 రాళ్ళు బడా బడా కొట్టడం, ఈ తపేలగాలు రెడీగా కెమెరాలకు వచ్చేసారా, సడన్గా సముద్రం అయిపోయినారు చెరువు అని రాసేయడానికి ఇది చదువా సంజ, ఈ సన్నాసి మేళంకి చదువు లేదు అని చెప్తూనే ఉంటాడు. ఇదేంటి జనాలకు చాలామంది మన చూడండి, సాయిబాబా ఫోటోలోంచి బూడిద వచ్చిందట, చాలా ఉన్నాయి అలాంటి ఎగ్జాంపుల్స్. అవును, వినాయకుడు నీళ్ళు తాగుతున్నాడట. ఈ టాగునికి తలకేముంది, జనాలు పోతారు కదా. అలా రాష్ట్ర వ్యాప్తంగా జనాలను మెస్మరైజ్ చేయాలంటే ఈ తపేలగాళ్ళు, సార్ నేను డైపర్ వేసుకుని 3 గంటలు కూర్చోగలను సార్, నేను ఫుల్ ట్యాంక్ కొట్టానంటే గంట సేపు ఫ్రీ సార్, వీడి కిరసనాలు అమ్ముకున్నాను కదా సార్, ఏమైనా చేసేయగలను నేను సార్, పౌడర్ వేసుకొస్తే చాలు సార్, ఏసీ పెట్టండి చెమట రాకుండా చాలు, చెప్పిన దానికి జరుగుతున్న దానికి చూసిన దానికి దేనికి పొంతం లేకుండా చెప్పే సామర్థ్యం నా ఒక్కడి దగ్గర ఉంది సార్, అది పౌడర్ డబ్బోడు కెపాసిటీ. మా ఎట్లా సార్ మాకు దూరం సొట్టం అవుతారు సార్, అక్కడ పెట్టకదలని నాకు బాగా తెలిసి అని చెప్పాడు మార్కెట్లో ఒక్కడే, చూసుకోండి కావాలంటే. ఇవి ఎప్పుడైతే స్ట్రెంథన్గా ఉంటున్నాయో ఇటుపక్క అవన్నీ వీక్. సార్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పింది మాత్రం కరెక్ట్ కాదు అంటున్నారు. పొత్తు దేనికి? పొత్తు ఇప్పుడు ఆలోచించాలంటారు అంటే అందులో ఆలోచిస్తే ఏమైంది, వల్ల రాష్ట్రం బుగ్గిపాలైంది. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు, ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, తట్టడం బట్టి నేను నువ్వు వచ్చేయి ఏమి బీజేపీని ఎవడో మాట్లాడలే. పొత్తు పెట్టుకుంటే చాలా బాగుండు. వైజాగ్ రైల్వే జోన్ కేకే లైన్ కావాలా, రెవెన్యూ స్టేట్కి కావాలి, లేదు వైజాగ్ రైల్వే జోన్ బీజేపీ ఇచ్చేసింది అని తప్పట్లు కొట్టే బ్యాచ్కి అది కేకే లైన్ది ఏది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి చుట్టమే ఒంటిలా దూరుతున్నాడు, ఎత్తుకెళ్ళిపోతున్నాడట. కానీ ప్రజల సమక్షంలో వీడి దానికి చెప్పింది ఏంటి, ఇంగ్లీష్లో మాట్లాడాలట. ఈ ఇంగ్లీష్ కెరసనాయిల్ దొకానన్నాయి, అలా అడిగిన వాళ్ళు లేకరా మీకు రే. ప్రజల్లో ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు నిలబెట్టి రే
ఏట్రా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేది ప్రజల మనోభావాలకు విఘాతం కలిగిస్తుంది, అమ్మడానికి వీల్లేదు, తర్వాత వీలైతే స్టేట్ కెన్ టేక్ ఎ ఛాలెంజ్. విడతల కింద జరుగుతూనే ఉంది ఇప్పుడు. అమ్మేశారు ఆల్మోస్ట్. ఇది రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి పొత్తు కావాలా, ఎత్తుకుంటాం మేము ఎత్తేస్తాం, మా కథాని గడు రెడీగా ఉన్నాడు గడపరెట్టుకుని దోచేయడానికి అన్నప్పుడు బాకరణంగా ఆనకట్లా నిలబడ్డాడు అట్ ద కాస్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఎవడకాలి ఇవన్నీ ఫస్ట్ చెప్పింది కాజ్. ఇప్పుడు దీనికి పొత్తట ఇస్తే 170 ఇచ్చింది వాళ్ళు. సో అంటే ఇవన్నీ మరి ముందే చూసుకుని దేనికి చూసుకోవాలా సార్? మీకు మళ్ళీ చెప్తున్నాను, ముందే చూసుకోవాలంటే అధికారమే పరమావధి అనుకుంటే ఇలా వాయిస్ లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక నిజంగా సింపతితో పాలిటిక్స్ చేస్తానంటే ఆయన మించినోడు ఎవడలేడు. ఆ నాయన చనిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్కు సింపతి కాడే దీని ఎరుబొగలుడు, అబద్ధాలు చెప్పడం చేతకాని సన్నాసి. డైరెక్ట్గా చెప్తున్నా, నిజమే సార్. ఈ రైతు రుణమాఫీలు అవన్నీ ఆ పకోడీ కబుర్లు చెప్తే ఎంటైర్ పార్టీ చెప్తుంది రైతు రుణమాఫీ ఇచ్చేద్దాం సార్, చేసేద్దాం. ఒక్కడే మగాడు నిలబడ్డాడు, నేను ఇవ్వను. దాన్నే మాట తిప్పడం మడం తిప్పడం అంటే. మీరు నన్ను సన్నాసం చేద్దాం అనుకోండి, నేను సన్నాసిని కాదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయలేను. ఆ ఎరుబోగులతోనే మీకు మళ్ళీ అక్కడితో ఆగలేదు. అది మొన్న 2024 ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా చెప్పాడు, ఇది నాకు సామర్థ్యం, దీని మించి వీళ్ళు ఎంత సామర్థ్యం చేస్తామని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అదే క్లాస్ వార్ అని చెప్పాడు. అవును, క్లాస్ వార్ గురించి కూడా అదే జరిగింది. పోయింది అవడు, పోయింది ప్రజలు, పోయింది రాష్ట్రం. దానికి అధికారం కావాలా? అదేదో అంటారు చూడండి, శవాల మీద శవాల దెబ్బల మీద సామ్రాజ్యాలు. 2029 స్ట్రాటజీ ఎలా ఉంటే బెటర్? ఏమి స్ట్రాటజీ అక్కర్లే, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకుంటే ఇది నా ఒరిజినల్ ఎబిలిటీ అనే చెప్తాడు. దీనికి ప్రభావితం అయిపోయి అలా బీజేపీ వాళ్ళు లేకపోతే మనం సుజనా చౌదరి సీఎం రమేష్ చెప్పిన మాటలకి ప్రభావితం అయిపోయిన చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడున్నటువంటి కండిషన్లో ప్రజలు అది నమ్మే పరిస్థితిలో ఉంటారు. నమ్మితే బాగుంటారు, లేకపోతే పోతారు. ప్రజాస్వామ్యాల విలువలు పరిరక్షించడానికి ఒక నిలబడుతున్నాడు అది జగన్మోహన్ రెడ్డి. కష్టమని ఇష్టంలో నిలబడండి, లేదంటే కర్మ అనుభవించండి. గాంధీ మార్గంలో వెళ్తేనే స్వతంత్రం వస్తుందని ఎప్పటికి తెలుసుకున్నారు? ఎంతమంది ప్రాణాలు పోయిన తర్వాత, భగత్ సింగ్ మహానుభావులు అందరూ చనిపోయిన తర్వాతే కదా. చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆఖరికి ఆయన ఉన్నారో చనిపోయారు కూడా తెలియకొని ఉన్న ఇలాంటి వాళ్ళందరినీ కోల్పోయిన తర్వాత గాంధీ మార్గంకి వచ్చి చచ్చినట్టు, సార్ మీరు బట్టలు లేకుండా ముందు నడవండి, మా బతుకులు మీరు ప్రస్ఫుటించండి. రైట్ సార్. ఏదేమైనా కూడా వీళ్ళు చెప్పేవన్నీ అన్నిట్లో కొంతవరకు కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అయితే మాత్రం అనవసరం. రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడానికి ఎవడో ఒకడే ఒక టార్చ్ బేరర్ కింద ఉంటాడు, వాడు జగన్మోహన్ రెడ్డి. నాకు ఇదే బీజేపీ, ఇదే సీఎం రమేష్ సుజనా చౌదరి మాటలేని బీజేపీ లేకపోతే బతకలేమని 5 ఏళ్ళు పక్కకి వెళ్ళి ఆడుకోండి, పక్కలో బయట నుంచి ఎంపైరింగ్లు చేయండి, మ్యాచ్ ఫిక్స్ చేయండి అంటే మ్యాచ్ ఫిక్స్ అయితేనే ఈ ప్రభుత్వం వచ్చింది అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్. ఎవడైనా సరే అన్నం ఉడికిందా లేదే ఇలా పట్టుకుని అత్యధిక మెజారిటీ ఇచ్చినప్పుడు ఎంపీగా 2 జాతీయ పార్టీలను 2 కళ్ళతో చూశాడు. వీడు మోసం చేయడానికే రాష్ట్రాన్ని ఇచ్చాడు, వీడు మోసం చేసి తీరుతామని ప్రూవ్ చేయడానికే 10 ఏళ్ళు పరిపాలించాడు. ఇద్దరిని చూసిన తర్వాత ఏం చేయాలా? అదే చేశాడు. మీరు ఏమైనా చెప్పండి సార్, మళ్ళీ నేను చెప్తున్నాను, ఎక్కడో చనిపోలేదు పొట్టి శ్రీరాములు, లేకపోతే టంగుటూరు ప్రకాశం పంతులు గుండెలు చూపించినవి, అవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డికి ఆవిష్కరించబడింది. ఎందుకంటే తమిళోళ్ళు పెడుతున్న టార్చర్ తట్టుకోలేక 57 రోజులు మాలాంటి పనికి మాల వాళ్ళ కోసం చనిపోయిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. అలా రాష్ట్రం నెట్టని కూడా దాష్టికానికి గురవుతుంది బీజేపీ నుంచి అన్న దగ్గర ఎదిరించే సామర్థ్యం లేక. ఎందుకంటే ఎదిరించే సామర్థ్యం ఉన్న కాంగ్రెస్ వాడే పంచేంద్రియాలు మూసుకుని కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు షర్మిలకి ఇచ్చారు, ఎడి చేస్తుంది అమ్మాయి, ఎగిరి కాలుతో తిన్నంత పని చేయాలి బీజేపీ వాళ్ళకి. ఇటు పక్క వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆస్తి నాకు అన్యాయమని చెయ్యి అదరబాయ గసురు అంత పని చేస్తుంది అమ్మాయి. ఇది ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ కాంగ్రెస్ ఎక్కడ ఉంది? మా తులసిరెడ్డి గారు ఒక్కడితే అరణ్య రోదన, ఏ విషయంలోనైనా నేను ఒక్కడే చెప్తాడు. ఏదైనా మీతో మాట్లాడతారు, మా గురుసామండి ఆయన ఉన్నది ఉన్నట్టు. ఇది ఈ దరిద్రానికి కారణం వాడు బీజేపీ అని చెప్పి మొగాడు ఒకడే. కానీ ఆయన సౌండ్ ఎంత కుదించి ఒక దగ్గర కన్ఫైన్ చేస్తున్నారు. సో ఇది కాదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా గల వినిపించాలంటే ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, తమిళనాడు తరహా రాజకీయాలకి ఆజ్యం పోసింది. ఒకసారి 23, ఒకసారి 11 సమాధానాలు ఇచ్చి చూపించారు. నెక్స్ట్ జరగబోయేది అదే అన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఏ డీఎంకే ఎలా కాపాడుకుంటే గ్రహించగలిగితే, దట్స్ వాట్ ఆ రాజకీయాలను పోలుస్తున్నారు. చేస్తే బతికి పట్టకడతారు, లేదా మీ స్వార్థాలను మీరు పరిరక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డికి ఎంత కదని ఇప్పుడు 50, ఇంకొక 5 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు గవర్నమెంట్ రాపోయినా 60 నుంచి కూడా మరతెట్టే సామర్థ్యం అతని దగ్గర ఉంది. మీరు చేసుకోవాల్సింది, ఇంకా ఆలోచించవలసింది ఏం లేదు. ఎంతసేపు ఈడీ కేసులు సిబిఐ కేసులు అని బెదిరిస్తే బెదిరేవాడు వాడు. నేను డైరెక్ట్గా చెప్తున్నా,
కోర్ట్ ఆపరేషన్తో అతన్ని బెదరకూడదామని ప్రయత్నిస్తే సప్రెషన్లోంచి సక్సెస్ ఎత్తుక్కునే మనిషి అతను. ఆ సక్సెస్ ఎలా చూస్తాడో చూపించిన తర్వాతే తట్టుకోలేక కుర్తుల పట్ల ఎలకలా కొట్టుకుని పవర్ లేకపోతే మనతో కాదని గ్రహించగలిగారు మీరు. ఆఖరికి మీకు భయం ఎంతవరకు ప్రయత్నం చేశాడంటే పవర్ లేకపోయినా మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రదర్శించే మీరు పవర్ లేకపోతే బతకలేమన్న పరిస్థితి పరిచయం చేయగలిగిన మొగాడు అంటే జగన్మోహన్ రెడ్డి. గ్రహించుకోండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.